పక్క రాష్ట్రంలో రియల్ టైం గవర్నెన్స్లో విశాఖపట్నంలో ఒక స్ట్రీట్ లైట్ వెలగకపోయినా కూడా నోటిఫికేషన్ చూసుకుంటూ ఆధునికంగా నడుస్తుంటే ఈరోజు బట్టి విక్రమార్క గారు ఆయన పోర్ట్ఫోలియోని అలా వదిలేసి పేపర్ నోటిఫికేషన్ కూడా పట్టించుకోకుండా ఇలా నడుపుతుంటే తెలంగాణ ముందుకెళ్తుందా? గ్లోబల్ సమిట్స్ పెట్టి ముందుకు తీసుకెళ్తున్న తెలంగాణలో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటే జనాలు ఎలా చూస్తారు? ఇది చిన్నది కాదండి. యాక్చువల్లీ 5 గంటల పాటు ఇంట్లో ఒక పేషెంట్ ఉండి ఆక్సిజన్ మీద రిలే అయి ఉంటే కనుక వాళ్ళు పేపర్నే చదివి ఈరోజు ఎక్కడ కూడా పవర్ కట్ లేదు అని నుంచుంటే కనుక వాళ్ళ పరిస్థితి ఏమై ఉండేది? ఆలోచించండి. ఇదంతా కాకుండా ఇదివరకటి రోజుల్లో కనీసం కేటీఆర్ గారిని ట్విట్టర్లో మనం అప్రోచ్ అయితే ఇమ్మీడియట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే వాళ్ళని ఒక బిరుదు కూడా ఉంది ఆయనకి. హీ యూస్ టు బి వెరీ యాక్టివ్ ఆన్ ట్విట్టర్. సో కేటీఆర్ కనీసం పవర్ ఇష్యూ ఉంది సార్ మాకు ఇక్కడ ఏరియాలో, వీ రియలీ రిక్వైర్ యువర్ అటెన్షన్, దేర్ ఇస్ అ పేషెంట్ ఇన్ అ హోమ్ అంటే ఇమీడియట్గా టీమ్ యూస్ టు హ్యాండిల్. బట్ ఇక్కడ ఎలా అప్రోచ్ అవ్వాలి? బట్టి గారు మిమ్మల్ని మెన్షన్ చేయండి మాకు కొంచెం. మీ డిపార్ట్మెంట్స్ ఫోన్లు ఎత్తవు, పేపర్ నోటిఫికేషన్ ఎన్నరు. తెలంగాణలో గవర్నమెంట్ పవర్ డిపార్ట్మెంట్ ఫెంటాస్టిక్గా వర్క్ చేస్తుందని మీరు చెప్తారు, చూస్తే ఏమీ పని చేయరు. ఇక్కడ 5 గంటల పాటు ఒక విద్యుత్ సరఫరా ఆపేసి దానికి ఇంటిమేషన్ లేకుండా డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎవరు ఫోన్లు ఎత్తకుండా జనాలని రోడ్డు మీద తిప్పించి వాళ్ళకు వాళ్ళు సొల్యూషన్ కనుక్కునే స్థితికి తీసుకొచ్చారంటే దిస్ ఇస్ వెరీ ప్యాథెటిక్ స్టేజ్. ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్. ఒకవేళ ఈ పోర్ట్ఫోలియో హ్యాండిల్ చేయడం అంత కష్టమైతే, మీకున్న ఇబ్బందుల వల్ల అన్ని పోర్ట్ఫోలియోస్ హ్యాండిల్ చేయలేకపోతే మేబీ యూ షుడ్ సీక్ సమ్వన్ ఎల్స్ టు హ్యాండిల్ దిస్ పోర్ట్ఫోలియో. దిస్ నథింగ్ రాంగ్. దీనిపైన ఇలా పవర్ కట్ చేస్తున్న విషయం పైన ఎక్కడా కూడా ఒక స్పందన లేదు. ఆఖరికి ఒక పేపర్ నోటిఫికేషన్ లేదు. ఇదివరకటి రోజుల్లో ఉన్న కనీసం బేసిక్ వే ఆఫ్ అడ్రసింగ్ ఇష్యూ కూడా లేదు. ఇలా ఉంటే తెలంగాణ బంగారు తెలంగాణగా మారుతుందా?